క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో ఈ సాయంకాల వేళ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవ్యాన్ని వాటి నమ్మకాలపై నిలబెట్టే ప్రాముఖ్యమైన ఒక విషయం పైన బైబిల్ నుంచి మీతో కలిసి పరిశీలించాలని ఆలోచన కలిగి ఉన్నాను. అదే ఇప్పుడు మీరు చదువుతున్న ఈ పాఠం పేరు. కనిపించని పాపాన్ని కనిపించే రక్తం శుద్ధి చేయగలదా అని. ఈరోజు మనం అంతా నమ్ముతున్నది యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో పవిత్రపరచబడ్డాము అని. మన పవిత్రతకు రక్తం కారణం. అది ఒక మనిషి రక్తం. ఒక మనిషి రక్తం పాపాలను ఎలాగో శుద్ధి చేయగలదు. పాపం అనేది పదార్థం కాదు. పాపం అనేది ఒక క్రియ. అది కంటికి కనిపించని మనస్సులోని ఆలోచనల్లోని క్రియ. ఒక గాయాన్ని కడగాలి అంటే ఆ గాయాన్ని శుభ్రపరిచే హైడ్రోజన్ పెరాక్సైడ్ కావచ్చు, డెటాల్ కావచ్చు, కనిపించే వస్తువులతో కనిపించే గాయాన్ని శుభ్రం చేయొచ్చు, మలినాన్ని తీసేయచ్చు. కానీ కనిపించని నేరాలను, ఘోరాలను, పాపాలను కనిపించే మనిషి రక్తం ఎలా శుద్ధి చేయగలదు? హేతువాదులు, నాస్తికులైన వాళ్ళు, బైబిల్ని తప్పుపట్టారనుకునేవాళ్ళు దీనిని ఒక సాకుగా చూపించి ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం చనిపోయిన యేసుక్రీస్తు వారు, ఆయన రక్తం ఇప్పుడు చేసిన మీ పాపాల్ని ఎలా కడుగుతుంది అనే ఒక సందేహాన్ని వాళ్ళు వెలిబుచ్చారు. క్రైస్తవ్యం నమ్మకం మీద ఆధారపడి ఉంది. వాళ్ళు నమ్మకం లేని మూర్ఖులు, అజ్ఞానముగా మాట్లాడేవాళ్ళు. అలాంటి మూర్ఖతరానికి బైబిల్ సంబంధమైన విజ్ఞానపు జవాబును కూడా మనం చెప్పగలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు రక్తాన్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఒక మనిషి పాపాన్ని కడగడానికి ఆయన ఉపయోగించే లిక్విడ్, ద్రవం రక్తమా? రక్తంతో కడుగుతున్నాడా? పాపానికి ప్రక్షాళన రక్తమేనా? ఒక మనిషి పాపాన్ని శుద్ధి చేసేది రక్తమైతే, మనిషి మెదడులో దాగి ఉన్న ఎన్నో పాపాలు, వీటన్నిటినీ శుద్ధి చేసేది ఒక మనిషి రక్తం. 2000 సంవత్సరాల క్రితం సిలువలో కార్చిన ఆయన రక్తం వల్ల మనం పవిత్రపరచబడ్డాము అని యావత్తు క్రైస్తవ్యం నమ్ముతుంది ఈరోజు ప్రపంచంలో. అంటే మన బేసిక్ పునాది, మన నమ్మిక, మన విశ్వాసం దాని మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటి యొక్క నిజస్వరూపం. అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మే ఒక సాధనం అన్నాడు. అదే రుజువు. మానవుల ప్రక్షాళన కోసం ఎందుకు క్రీస్తు వారిని బలి చేయటం మాత్రమే కాకుండా ఆయన రక్తం ద్వారా ఎందుకు మనల్ని శుద్ధీకరించాలనుకున్నాడు? పాత నిబంధన కాలంలో వాళ్ళు చేసిన నేరాలకు కోడెలు, గొర్రెలు, పక్షులు, వాటి రక్తాన్ని ఆయన చిందించమన్నాడు. కానీ మనుషుల పాపాల దగ్గరకు వచ్చేసరికి ఒక్కసారిగా చేసే శుద్ధీకరణం, మన బ్రతుకుల్లో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ పాప ప్రక్షాళన కార్యక్రమం, దీనికి యేసుక్రీస్తు వారి శరీరములో చిందింపబడిన రక్తం, అదే దానికి మందు, నయం చేసే ద్రవం. కనుక దేవుడు ఎందుకు రక్తాన్నే కోరుకున్నాడు అంటే, మనల్ని బ్రతికించేది
రక్తం మాత్రమే. ఎందుకంటే దేహానికి ప్రాణం రక్తం అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలోని ఒక మాట మనం చదువుకొని ముందుకు వెళదాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 23వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 23. రక్తమును తిననే తినకూడదు భద్రము సుమి, ఎందుకంటే రక్తము ప్రాణము అన్నాడు. రక్తం దేహానికి ప్రాణం. కనుక ఆ ప్రాణాన్ని మరొక ప్రాణాన్ని నిలబెట్టడానికి సాధనంగా దేవుడు వాడాలి అనుకున్నాడు. ఒక వ్యక్తి ప్రాణం పోయే పరిస్థితుల్లో అతనికి ప్రాణం పోయేసే పరిస్థితి రావాలి. ప్రాణం పోయే ఆ సమయంలో అతనికి ప్రాణం పోసే సందర్భాన్ని తీసుకురావాలి. అందుకోసం దేవుడు మనుష్యులందరి కోసం ఒక్కసారిగా ఆయన ఏమనుకున్నాడంటే, మనుషులందరికీ రక్షణ ప్రసాదించాలి అనుకున్నాడు. 1, 2 కాదండి, మనుషులు చేసే వాళ్ళ జీవితకాలంలో చేసే ఎన్నో లెక్కలేనన్ని పాపాలు, నేరాలు కొన్ని క్రియల రూపంలో ఉంటాయి, కొన్ని ఆలోచనల్లో ఉంటాయి. క్రియ జరగదు. ఏమండి, వ్యభిచారం చేస్తేనే క్రియ, కానీ అది ఒకవేళ మనస్సులో ఆలోచిస్తే మోహపు చూపు, అది పాపమే, నేరమే. ఈ అవయవాలతో ఏ చెడ్డ క్రియ జరగలేదు, కానీ మనిషి మనస్సులో దాగి ఉన్న ఆ దురాలోచన, ఆ చెడ్డ ఆలోచన, వాటిని ఎలా శుద్ధీకరించాలి? దానికి కూడా రక్తమేనా? ఆలోచనల రక్తం ఎలా శుద్ధి చేస్తుంది? ఒక తలంపుని, కంటికి కనిపించని తలంపు, అది తలంపు అంటే మనసులో ఉండే ఆలోచన, అది పదార్థం కాదు, అది చేతికి దొరకదు, కంటికి కనబడదు, చెవికి వినబడదు. కనుక మనుష్యులలోని ఆలోచనలు, వాటిని శుద్ధి చేయాలి అంటే ఏం కావాలి? యేసు రక్తమా? క్రీస్తు వారి రక్తం ఆలోచనలు శుద్ధి చేస్తుందా? ఎలా? శాస్త్రీయంగా కూడా ఇది ఎలా నిజం, ఎలా సాధ్యం? కనిపించని వాటిని కనిపించేది శుద్ధి చేయటమా? అది ఎప్పటిదో, 2000 సంవత్సరాల క్రితం. అది ఒక మనిషిలోని రక్తం. వీటన్నిటికీ సమాధానాలు మనం వెతకాలి బైబిల్లో. దేవుడు ఏది ఆలోచించినా, ఏ ప్రణాళిక సిద్ధం చేసినా అవి చాలా జ్ఞానయుక్తంగా ఉంటాయి. ఏదో దేవుడు కల్పితంగా ఏదో చేయాలి అనుకొని మనుషులకు చేసేవి కాదు, వ్రాసి ఇచ్చినవి కావు. కనుక జరిగిన ఈ కార్యక్రమం ద్వారా మన యొక్క పాపాలకు ప్రక్షాళన అనేది ఆయన ఇస్తున్నాడు. ఎలా? చాలాసార్లు చదువుకున్న మాట ఈ సందర్భంలో మరొకసారి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎళ్ళ మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము దేవునితో. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఓకే, పాపం నుంచి పవిత్రత రక్తం ద్వారా వస్తుంది అనేది మనం నమ్ముతూ వస్తున్నది నమ్మకం. నిజానికి క్రీస్తు యొక్క రక్తం ఈ రోజున్న మన పాపాలను ఎలా శుద్ధీకరిస్తుంది? అది సాధ్యమేనా? కనిపించని నేరాలను కనిపించే రక్తం ఎలా ఆ మలినాన్ని తుడిచిపెట్టగలదు అంటే, దేవుడు బైబిల్లో ఈ ప్రక్రియను అయితే మన కోసం ఏర్పాటు చేశాడు. ఏమని? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ప్రతి పాపం అన్నాడు, అన్ని పాపాలన్నిటికీ కూడా యేసు రక్తమే జవాబు. చాలా పాటల్లో మనం విన్నాం,
బైబిల్లో చాలా మాటలు మనం చదువుకున్నాం. పాపానికి రక్తమే మూలం అని, పాప ప్రక్షాళనకు రక్తమే శరణ్యమని. కానీ ఈరోజు మనం ఆలోచిస్తున్న ఒక కోణం వేరు. ఏంటది? అదే కనిపించని పాపాన్ని కనిపించే రక్తం ఎలా శుద్ధీకరిస్తుంది, ఎలా బాగు చేస్తుంది? నమ్మకం అయితే మనకుంది, నమ్ముతున్నాం, దేవుడు రాయించాడు కనుక నమ్ముతున్నాం. కానీ అది సాధ్యం అవుతుందా అన్న విషయాన్ని ఆలోచించే ముందు, అసలు మానవ దేహంలో రోగాలు మన మానవ దేహం కదా, ఇందులో చాలా మలినాలు ఉంటాయి, చాలా రోగాలు ఉంటాయి. ఈ రోగాలన్నీ కూడా ఎలా నయమవుతున్నాయి, ఎలా శుభ్రపరుస్తుంది, ఏది శుభ్రపరుస్తుంది అని ఆలోచిస్తే మన శరీరంలో కొన్ని ముఖ్యమైన అవయవాలు ఉన్నాయి. అందులో లివర్ కావచ్చు, కిడ్నీలు కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు. ఈ 3 ప్రధాన పాత్రలు వహిస్తాయి. అంటే మానవ దేహంలోని ఉన్న టాక్సిన్స్ లేదా విష పదార్థాలు, ప్రమాదకరమైనవి, జబ్బులు కారకమైనవి, ఇవి మానవ దేహంలో నీటి ద్వారా కావచ్చు, ఆహారం ద్వారా కావచ్చు, పీల్చే గాలి ద్వారా కావచ్చు ప్రవేశిస్తుంటాయి. అవి ప్రవేశించి రక్తంలో ఉంటాయి, రక్తం నుంచి అవయవాలకు చేరుతాయి, అవయవాల్లో రోగంగా గూడు కట్టుకుంటాయి. సరే, కాసేపు పాపాన్ని రోగం అనుకుందాం, ఎందుకంటే పాపం కూడా ఒక రోగమే కదా. యేసుప్రభు వారు పాపాన్ని రోగంగానే పోల్చారు ఆయన. కనుక మానవ దేహంలో సంక్రమిస్తున్న ఈ రోగాలు కూడా మన ఇమ్యూనిటీ ద్వారా చాలా వరకు అవి పరిశుభ్రం అవుతుంటాయి. ఎలా అంటారా? దానికి ముఖ్య కారణం బ్లడ్. ఎందుకంటే అదే ప్రాణం, మనిషిని బ్రతికించేది, అవయవాలను బతికించేది, అవయవాలను జీవింపచేసేది రక్తమే. రక్తం పోయిందనుకోండి, మనిషి ప్రాణంతో ఉండడు, చావే. కనుక మెడికల్ టర్మినాలజీలో లేదా వైద్యశాస్త్రపరంగా అవయవాలన్నీ బ్రతకడానికి గల కారణం, ప్రధానమైన కారణం రక్తము. ఆ రక్తం ఆరోగ్యంగా కానీ పరిశుభ్రంగా కానీ లేకపోతే ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. అంటే అవయవాలు దెబ్బతింటాయి. అవయవాలు దెబ్బతినడం వల్ల వచ్చే ప్రమాదం ఏంటంటే చావు. హార్ట్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, లివర్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, లంగ్స్ ఫెయిల్ అయిపోయి అనుకోండి. కనుక మన శరీరంలో సంక్రమించే నానా విధములైన రోగాలకు ఎప్పటికప్పుడు శుద్ధి చేసే కార్యక్రమం రక్తం ద్వారానే జరుగుతుంది, మర్చిపోకండి. ఇది ఎలా జరుగుతుంది? మన దేహంలోని రక్తం గుండె ద్వారా నడినెత్తి నుంచి అరికాలు వరకు టోటల్గా అన్ని అవయవాలకు సరఫరా అంటే ట్రాన్స్పోర్ట్, పంపిస్తున్నది. ఎందుకు రక్తం వెళ్ళాలి? గుండె చేసే పని ఏంటంటే పంపింగ్. గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది. ఈ పంప్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫోర్స్కి మన దేహంలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా రక్తం చేరుతుంది. అవును, మంచి రక్తం వెళుతుంది. అక్కడ ప్రమాదకరమైన కారకాలు ఏమైనా ఉంటే అక్కడ దాన్ని శుద్ధి చేసి బాగు చేసి ఆ రోగాన్ని, క్రిములను బాగు చేసి. ఎందుకంటే మనం మెడిసిన్ తీసుకుంటాం, మాత్రలు వేసుకుంటాం, ఇంజెక్షన్స్ తీసుకుంటాం. అది తీసుకుంటే ఏమవుతుంది అనుకున్నారు? రక్తంలో కలుస్తున్నాయి. రక్తంలో కలవటం వల్ల ఆ రక్తం ద్వారా ట్రాన్స్పోర్టేషన్, మందు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ప్రయాణం చేస్తుంది. ఎక్కడైతే ఆ రోగం కారణం ఉందో అక్కడికి వెళ్ళి ఆ జబ్బు క్రిమిని, ఆ రోగ క్రిమిని చంపుతుంది. అంటే క్యారియర్ రక్తం తీసుకుని వెళుతుంది రోగాలను నయం చేయడానికి. ఎక్కడైనా ఒకవేళ శరీరానికి ఎక్కడైనా గాయమైంది అనుకోండి, బ్లడ్ క్లాట్ అవుతుంది. అంటే వైద్య శాస్త్రం మీద కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. తెగిపోయింది అనుకోండి, వెంటనే మనం ఏం చేయాలంటే ఆ తెగిపోతూ రక్తం గారిపోతుంది అనుకోండి, వెంటనే దాన్ని ఆపుతాం.
కాసేపు దాన్ని బిగబట్టి ఉంచుతాం. దానివల్ల ఏమవుతుందంటే రక్తంలోని కణాలు అక్కడికి చేరిపోయి ఆ గాయం దగ్గర పటిష్టంగా గట్టిపడిపోతాయి. దాన్నే బ్లడ్ క్లాటింగ్ అంటారు. రక్తం గడ్డగట్టాలి. అక్కడ రక్తం గడ్డగట్టలేదు అనుకోండి, వెళ్ళి ఇంకా శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా కన్నం ద్వారా బయటకు వచ్చేస్తుంటుంది. కాబట్టి అది ఆటోమేటిక్గా జరిగేది. ఏమంటే ఒక గుచ్చుకుంది అనుకోండి ఏదైనా వేలికి, వెంటనే రక్తం వస్తుంటుంది. వెంటనే దాన్ని ఆపాలి. ఆపిన వెంటనే ఏం జరుగుతుంది అనుకున్నారు? మీరు చేత్తో నొక్కి పెట్టడం వల్ల ఆగడం కాదు. అది రక్తములోని ప్రయాణం చేసే వాటి ద్వారా అక్కడికి వెళ్ళి ఆ అడ్డుగోడగా నిలబడిపోయి ఇక రక్తం లీక్ అవ్వకుండా, రక్తం బయటికి పోకుండా అక్కడ ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నాయి. అంటే అక్కడ డ్యామేజ్ని సరిచేస్తున్నాయి, అక్కడ కలిగే నష్టాన్ని పూరిస్తున్నాయి. ఏంటి? రక్తమే. నువ్వు పైన టేప్ అంటిస్తున్నావు, నువ్వు పైన ఏవేవో రాస్తున్నావు, కానీ మొదటిగా జరగవలసింది ఏంటో తెలుసా? నీ రక్తములోనే ఉందా గుణం. ఎక్కడెక్కడ ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి ప్రయాణం చేసి, క్షణాల మీద ప్రయాణం చేసి అక్కడ రోగాన్ని అరికట్టాలి. ఇది రక్తం చేసే ప్రధానమైన పని. అలా రక్తాన్ని శరీరం అంతా పంపడానికి గుండె పని చేస్తుంది. ఒక పంపు, ఒక మెషిన్ లాంటిది. అదే భూమిలో ఉన్న నీళ్లుని, మోటార్ని ఎలాగైతే ఏమండి పైకి పంపిస్తుందో, ట్యాంక్లోకి ఎక్కిస్తుంటుందో, గుండె చేసే పని అది. ఇకపోతే మంచి రక్తాన్ని తీసుకుంటుంది, మంచి రక్తాన్ని శరీరం అంతా పంపిస్తుంది. అక్కడ ఉన్న చెడు రక్తాన్ని మరలా కలెక్ట్ చేసుకొని వెనక్కి రప్పించుకొని ఏమండి ఊపిరితిత్తుల్లోనికి పంపించి, ఏమండి మనం పీల్చే గాలి, ప్రాణవాయువు అంటాం చూసారా, ఈ ప్రాణం నిలబడడానికి ఈ వాయువు తోడవ్వాలి, ఆక్సిజన్. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఈ విషయాన్ని మనం ఆలోచించాలంటే ప్రకృతిలో లేదా శరీరంలో జరుగుతున్న వాస్తవాలు తెలుసుకోవాలి. అవే నిజాలు, కట్టుకథలు కావవి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోనికి వెళ్ళి ఆ ఊపిరితిత్తుల నుంచి ఏమండి రక్తంలోనికి కలుస్తుంది ఆక్సిజన్. అలా కలవకపోతే మీ రక్తం శుద్ధి కాదు. అర్థమవుతుందా? మనం పీల్చే ఈ ప్రాణవాయువు రక్తంలో కలవకపోతే కణాలు బ్రతకో, చచ్చిపోతాయి. రక్తంలో కణాలు చచ్చాయంటే నువ్వు చచ్చిపోతావు. సెల్ డ్యామేజ్. కనుక ఇంత ప్రక్రియ జరుగుతుంది వెనక మానవ దేహంలో. అంటే ఊపిరితిత్తుల ద్వారా వచ్చే మంచి రక్తం, అంటే అందులో ఆక్సిజన్ కలుస్తుంది. ఆ కలిసినది గుండె ద్వారా శుభ్రపరచబడిన మంచి రక్తం వెళ్ళి చెడు రక్తాన్ని మళ్ళీ అది కలెక్ట్ చేసి ఏమండి లివర్కి పంపించి అక్కడి నుంచి మళ్ళీ దాన్ని ఒక ప్రాసెస్ చేసి ఏమండి అందులో ఉన్న వ్యర్థాలన్నిటినీ తీసి లివర్ ఏం చేస్తుంది? బయటికి వేస్టేజ్ పంపించేస్తుంటుంది. ఇది పనికిరానిది, ఉండకూడదు శరీరంలో అని చేసే ప్రక్రియ. అందులో మనం విడిచిపెట్టే యూరిన్, మూత్రం, విసర్జ కావ్యాలు అంటారు వీటిని. అంటే మొత్తానికి పిండి, ఒక పక్క కిడ్నీలు, ఏమండి వడపోత యంత్రాలుగా, అలాగే కాలేయం, లివర్. ఈ పని వల్ల రక్తం శుద్ధి జరుగుతుంది, మర్చిపోకండి. మొత్తానికి జరిగే ప్రక్రియ ఏంటంటే రక్తం సరఫరా. శరీరం అంతా కూడా రక్తం సరఫరా జరుగుతుంది. అలా అందటం వలన రోగాల బారిన మనిషి పడకుండా జాగ్రత్త పడుతున్నాడు. కనుక రక్తం బాగుందనుకోండి, మీరు ఆరోగ్యంగా ఉంటారు. అందుకే హిమోగ్లోబిన్ చెక్ చేస్తారు. హిమోగ్లోబిన్ ఎంత ఉంది, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, ఏమండి అలాగే ఆర్బీసీ, రెడ్ బ్లడ్ కార్పసల్స్, దాని కౌంట్ ఎంత ఉంది, లిపిడ్ ప్రొఫైల్ అని చెక్ చేసినప్పుడు ఇవన్నీ వస్తాయి అందులో, ఆ లెక్కల్లో. ఎందుకంటే వీటన్నిటిని బట్టే మనిషి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అంటే నీ రక్త వ్యవస్థ ఎలా ఉంది అది నువ్వు చూడలేదు. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా బ్లడ్ టెస్ట్లో తెలుస్తుంది, రక్తంలో. ఎందుకంటే రక్తం శరీరం అంతా తిరిగేది కాబట్టి. కనుక దేవుడు రక్తం దేహానికి ప్రాణము అని అనడానికి గల కారణం ఏంటంటే ఆ రక్తంలో కలిసిన ప్రాణవాయువు ద్వారా శరీరంలో అన్ని భాగాలకు కూడా అది చేరటం వలన ఎక్కడెక్కడైతే రోగ సంబంధమైనవి ఉన్నాయో వాటన్నిటినీ శుద్ధి చేసుకొని బాగు చేసేది, ఆరోగ్యవంతంగా మలిచేది రక్తము. మనం తీసుకునే కాయగూరలు, ఆకుకూరలు, మాంసాహారాలు, పప్పు దినుసులు, దీనివల్ల రక్తంలో అనేక వైటమిన్స్ మనం కలుపుకుంటున్నాం. అలా కలుపుకోవటం వల్ల
రక్తమే ప్రధానంగా. అందుకే ఎవరికైతే రక్తం ఆరోగ్యంగా ఉంటుందో, రక్తం చాలా ప్యూర్గా ఉంటుంది, అందుకే రక్తాన్ని ఎప్పుడు కూడా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆ రక్తాన్ని శుద్ధి చేసే చాలా ఉన్నాయి ఆరోగ్య సంబంధమైన ఆహార పదార్థాలు, నియమాలు. వాటన్నిటినీ పాటించాలి. పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దానివల్ల రోగాలు మీ మీద ఒకవేళ దండయాత్ర చేసినా ఈ రక్తంలో ఉన్న ఆరోగ్యం వలన వాటిని యుద్ధం చేసి మిమ్మల్ని ఆరోగ్యవంతంగా రక్తం తీర్చిదిద్దుతుంది. అన్నిటికంటే శరీరంలో ప్రధానమైనది రక్తమే. ఇంతెందుకు నేను చెప్పాను అంటే, మానవ పాపాలను కూడా కడగడానికి దేవుడు రక్తాన్ని ఎందుకన్నాడు? ఏమండి, ఒక దగ్గర ఒక గుడ్డివాడిని శుద్ధి చేయడానికి తన నోటి ఉమ్మును వాడాడు. అలా అది మనిషి శరీరంలోనిదే. కన్నీళ్ళు ఉన్నాయి, బయటకు వచ్చి చెమట ఉంది, ఏమండి, మూత్రం ఉంది, మలం ఉంది, ఇవన్నీ విసర్జ కావ్యాలు శరీరం నుంచి బయటకు వచ్చేవి. కానీ వీటన్నిటికన్నా ముఖ్యమైనది రక్తము. ఆ రక్తమే ప్రధాన పాత్ర వహిస్తుంది మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి, రోగాలను నియంత్రించడానికి. దేవుడు కూడా ఎందుకు రక్తాన్ని ఎంచుకున్నాడు అంటే, అది దేహానికి ప్రాణం ఇచ్చేది కనుక. మనల్ని కూడా బ్రతికించాలి అంటే రక్తం కావాలి అనుకున్నాడు. రక్తమే మనుషులు శుద్ధి చెయ్యగలదు అనుకున్నాడు. అంటే రక్తానికి ఉన్న ప్రాముఖ్యత సృష్టికర్త కాబట్టి ఆయనకు తెలుసు. అందుకు రక్తం ద్వారానే మీ పాపాలను కూడా ప్రక్షాళన చేయాలి అనుకున్నాడు. ఏమండి, ఏం చేయాలనుకున్నాడు? చదువుదాం ఒక మాట. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, 15-18 వచనాలు కూడా చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించెనో, ఆదాము ద్వారా పాపం వచ్చేసింది. అది మనిషి శరీరంలోనికి ఎంటర్ అయిపోయింది. తిన్ను దినమని నిశ్చయముగా చత్తువు. పాపంగా సంక్రమించేసింది. ఆజ్ఞను అతిక్రమించేశాడు. దేవుని మాటను కాదన్నాడు. చావును కొని తెచ్చుకున్నాడు మనిషి. ఒక మనుష్యుని ద్వారా పాపం, అదే పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున. ఏ పాపం ఇది? మనిషి చేస్తున్న నేరాలు, మనిషిలో ఉన్న నేర ప్రవృత్తి. కత్తి పట్టుకొని చంపేవాడు నేరస్తుడని మనం అనుకుంటున్నాం, కానీ ఆ నేర ప్రవృత్తి ముందు వాడు ఆలోచనలో ఉంది. మర్చిపోకండి, వాడు ఒక నేరం చేయాలనుకుని ఎవరైనా సరే ముందు ఆలోచించే చేస్తాడు. అది అనాలోచనగా, ఏమంటే ఏది ఆలోచించకుండా ఏ నేరాన్ని మనిషి చేయడు. కనుక ప్రతి నేరం వెనుక ఆలోచన దాగి ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఆ నేరాలన్నీ కూడా పాపాలుగా పరిగణించి, అవే మనుషులను హతమారుస్తున్నాయి కనుక, మరణానికి కారకాలుగా మారే కనుక, మనుషులందరినీ మరణానికి నడిపిస్తున్నాయి కనుక, ముందు వీటి నుంచి మనుషులను విముక్తి చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు. వీటిని విముక్తి చేయడానికి కూడా రక్తము కావాలి అనుకున్నాడు. అది తన కుమారుడైన పవిత్రమైన రక్తము, పాపము లేని వ్యక్తిలోని రక్తము, మలినము లేని రక్తము, చివరకు ఆలోచనలో కూడా తప్పు చేయని రక్తం. ఏమంటే మన శరీరంలో చేసే ప్రతి పాపానికి రక్తానికి సంబంధం ఉంటుందండి. ఉదాహరణకి HIV, మీ అందరికీ అర్థం అవడం చెప్తున్నాను. ఇద్దరు మనుషుల మధ్య జరిగే లైంగిక సంపర్కం, ఏమండి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే లైంగిక సంపర్కం వలన వచ్చే దారుణమైన వ్యాధి HIV. ఏమండి, ప్రపంచంలో కొన్ని కోట్ల జీవితాలను నాశనం చేసింది. అది చేస్తూనే ఉంది. అది ఇంతకీ మనిషి దేహంతో చేసినది నేరం ఎందులో కనబడుతుంది? వాడు తప్పు చేశాడు ఎవరితోనో, ఆమె తప్పు చేసింది ఎవరితోనో, కానీ దాని తాలూకా గుణాలు శరీరంలో ఎక్కడ కనబడవండి. ఏమండి, HIV వాళ్ళకి ముక్కు వంకర పోద్దనో, కళ్ళు ఊడిపోతాయనో, పళ్ళు ఊడిపోతాయనో ఇవి కాదు.
హెచ్ఐవి వాళ్ళు హెచ్ఐవి బారిన పడ్డారని తెలియాలి అంటే రక్త పరీక్ష చేయాలి. నీ బాడీలో ఈ క్రిమి ప్రవేశించింది, హెచ్ఐవి అనే క్రిమి ప్రవేశించింది, ఎయిడ్స్ అనే క్రిమి ప్రవేశించింది. అది ఎందులో కనబడుతుంది? రక్తం. మనిషి అవయవాలతో పాపం చేయటం ఏంటి? దాని పర్యవసానం రక్తంలో ఉండడం ఏంటి? అందుకే రక్తం మార్పిడి జాగ్రత్త పడండి అంటారు. ఎందుకంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి చేసేటప్పుడు ఆ రక్తం శుద్ధిగా ఉందో లేదో చూడాలి మీరు. అంతకుముందు తెలియక చాలామంది హెచ్ఐవి రోగులు కూడా రక్తదానం చేసేటం వల్ల ఆ రోగగ్రస్తుల నుంచి సంగ్రహించిన రక్తాన్ని మంచివాడికి ఎక్కించడం వల్ల ఆరోగ్యవంతుడు కూడా హెచ్ఐవి బారిన పడ్డాడు. అంటే రక్తం వలన. అంటే మనిషి చేస్తున్న నేరాలు ఎందులో కనబడుతున్నాయి? వాటి ఎఫెక్ట్ ఎందులో కనబడుతుంది? వాటి నిల్వలు ఎందులో కనబడుతున్నాయి? రక్తం. మరి మనిషి చేసే తప్పు అదొక నేరం. ఆ నేరం ఎందులో కనబడుతుంది? రక్తంలో కనబడుతుందా? అది పాపమే కదా. అంటే మనిషి మనసులో ఆలోచించిన ఒక పాపానికి రూపకల్పన ఏమండి రక్తంలో తేలుతుంది, రక్తంలో కనబడుతుంది. కనుక ఇప్పుడు దేని శుద్ధి చేయాలి? ముందు నీ రక్తం పాడైపోయింది, నీ బాడీలో రక్తాన్ని శుద్ధి చేయాలి. ఆ తరువాత దీనికి మూలం ఎక్కడో అనేది ఆలోచించి నీ ఆలోచనలు శుద్ధి చేయాలి. అది బైబిల్ చెప్పింది. కేవలం మనిషి రక్తం దగ్గర ఆగిపోయాడు. మనిషి కేవలం ఎక్కడ నిలబడ్డాడు అంటే శరీర సంబంధమైన వాటి దగ్గర మనిషి నిలబడిపోయాడు. ఎందుకంటే వాడు పరీక్షల్లో తేలేదు అక్కడ కాబట్టి. ఆలోచనలు ఎవరికి తెలుస్తాయి? మెషిన్లకు అందదు. మనిషి యొక్క తలంపులు ఎవరికి అందవు, అది మనిషికే. ఎవరి మనిషిలోనున్న తలంపులు అతనికే అర్థమవుతాయి, కానీ ప్రక్కనున్న ఎవ్వరికీ అర్థం అవ్వదు. కనుక ఆలోచనల ద్వారా ప్రవేశించే ఈ పాపం, నేరాలు ప్రవేశించే ఆలోచనల ద్వారా ప్రవేశిస్తున్నావే, అవి చివరికి ఎందులో తేలుతున్నాయంటే రక్తము. నేరాలు రక్తంలో కనబడుతున్నాయి. కనుక ఆ రక్తం ఏం కావాలి? శుద్ధి చేయబడాలి అంటే నీకేం రక్తం కావాలి? మళ్ళా ఒక ప్యూర్ రక్తం కావాలి. అందుకే బ్లడ్ బ్యాంక్ని అడగండి. మన రక్తం డొనేట్ చేసినప్పుడు కూడా మన రక్తాన్ని పరీక్షిస్తారు వాళ్ళు. బాబు నీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉందా, నీకేమైనా జబ్బులు ఉన్నాయా అడుగుతావు. నువ్వు ఆరోగ్యవంతుడువా కాదా, అప్పుడే నువ్వు రక్తదానం చేయి. లేదా నీ రక్తం మాకు అక్కర్లేదు. ఒకవేళ వాళ్ళ కళ్ళు కప్పి రక్తం ఇచ్చేసినా వాళ్ళు దాని ల్యాబ్లో టెస్ట్ చేస్తారు. ఈ బ్లడ్లో ఏమైనా డిఫార్మాలిటీస్ ఉన్నాయి, ఇందులో ఏమైనా మార్పులు, ఇందులో ఏమైనా ప్రమాదాలు, రోగాలు ఉన్నాయని చెక్ చేసిన తర్వాతే దాన్ని సిద్ధం చేస్తారు మరొక వ్యక్తికి దానం చేయటం కోసం. అంటే మనిషి చేస్తున్న నేరాలు ఎలా రక్తంలో కలుస్తున్నాయో మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. కనుక యేసుక్రీస్తు వారు రక్తం మన మీద ఎందుకు ప్రోక్షించాలి? మన పాపాలని రక్తం ఎందుకు కడగాలి అంటే ముందు ఆయన రక్తం ప్యూర్గా ఉండాలి కదా. ఆయన రక్తం మనకి ఇవ్వాలి అంటే, ఆయన రక్తంతో మనల్ని కడగాలి అంటే ఏమండి, ఒక మురికిని పోగొట్టాలంటే మురికి నీళ్ళతో కడుగుతారా, మంచినీళ్ళతో కడుగుతారా? ఒక మురికిని పోగొట్టడానికి మంచినీళ్ళే వాడాలి. మరలా దాన్ని కుళ్ళి నీళ్ళు తీసుకొచ్చారనుకోండి, మురికి నీళ్ళు తీసుకొచ్చారనుకోండి, ఇంకా మురికి ఏం పోతుంది చెప్పండి? ఉన్న మురికిని పోగొట్టడానికి పరిశుద్ధమైన నీళ్లు కావాలి. అలాగే ఉన్న మనుషుల రక్తంలోని నేరాలు, వాళ్ళు చేస్తున్న నేరాలన్నీ రక్తంలో కలిసిపోతున్నాయి. రకరకాల జబ్బులండి. బ్లడ్ టెస్ట్ చేస్తే ఏమండి ఏ జబ్బు అయినా ఉందో లేదో తెలుస్తుంది. ఏ రకమైన జబ్బు అయినా కావచ్చు. తుమ్ము, జలుబు, దగ్గు, ఇలా ప్రారంభమైన ఈ చిన్ని మొదలుకొని ప్రాణాంతకమైన పెద్ద పెద్ద రోగాల వరకు కూడా, ఒక క్యాన్సర్, ఒక హెచ్ఐవి, ఏమండి ఇలా చాలా పెద్ద పెద్ద రోగాలు కూడా రక్తంలో కనబడుతున్నాయి. కారణం నీ రక్తం దెబ్బతింది, నీ రక్తం పాడైపోయింది. రక్తం పాడైపోవడానికి కారణం ఏంటంటే నీ సొంత క్రియలు. 24 గంటలు స్మోక్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది? నువ్వు ఊపిరితిత్తుల ద్వారా తీసుకుంటున్న ఈ పొగ క్యాన్సర్ కారకాలుగా ఎందులో మారుతున్నాయో తెలుసా? రక్తంలోనికి ప్రవేశిస్తున్నాయి. అందుకే నీ ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయి. ఎందుకంటే ఊపిరితిత్తులు కూడా రక్తం కావాలి, గుండెకి రక్తం కావాలి, కాలేయానికి రక్తం కావాలి, తాగుతున్నందుకు కిడ్నీలకి రక్తం కావాలి. మరి అవయవాలను బ్రతుకున్నాయంటే దానికి ఏంటి బతికిస్తుంది అనుకున్నారు? ముందు నేను మీకు చెప్పినట్లుగా రక్తము. అది ప్రాణము. దేవుడు చెప్పాడు.
నిన్ను బతికించేది అదే. క్యాన్సర్ బారిన పడ్డారు అక్కినేని నాగేశ్వరరావు గారు, ఇంచుమించు ఆయన 90+ వరకు బ్రతికారు. అంతవరకు బ్రతకడానికి ఆయన విదేశాలు వెళ్ళి, ఎందుకంటే ధనికుడు కాబట్టి విదేశాలకు వెళ్ళి రక్త మార్పిడి చేయించుకొని వచ్చేవాడు ఆయన అంతకాలం బ్రతకడానికి. ఎందుకంటే రక్తం, నీకు వచ్చేసింది రోగం, మరి రోగం నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే ఆధునికమైన పట్టణాలకు వెళ్ళాలి, ఆధునికమైన టెక్నాలజీ వాడాలి, ఆధునికమైన వైద్యంతో నేను నువ్వు కాపాడుకోవాలి. ఇలా ఎందరో క్యాన్సర్ ట్రీట్మెంట్, ఒక సోనియా గాంధీ, ఇలా ఎంతోమంది మన దేశంలోని ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు ఎందుకు ట్రీట్మెంట్ చేయించుకున్నారంటే అక్కడ వాటికి సంబంధించిన అత్యాధునికమైన యంత్రాలు అక్కడ ఉన్నాయి కాబట్టి. అంటే ఏదైనా మూలం మరల రక్తం అక్కడికే వస్తుంది. నీ అవయవం దెబ్బ తినాలన్నా, నీ అవయవం ఆరోగ్యంగా ఉండాలన్నా నువ్వు చేసే ప్రతి తప్పు రక్తంలో కలుస్తుంది కాబట్టి ఆ రక్తంలో నుంచి ప్రతి అవయవానికి చేరుతుంది. నువ్వు పీల్చే గాలి కలుషితమైంది అనుకోండి, ఏమండి, నువ్వు కలుషితమైన గాలిని, కార్బన్ డైఆక్సైడ్ మనం బయటికి విడిచిపెడతాం, ఆక్సిజన్ పీలుస్తామండి, CO2 పీలుస్తాం, బయటికి విడిచిపెట్టేది కార్బన్ డైఆక్సైడ్, CO2 అంటారు దాన్ని, ఏమండి, కార్బన్ డైఆక్సైడ్. కానీ ఇంకొక వాయువు ఉందండి, కార్బన్ మోనాక్సైడ్ అంటారు దాన్ని, కార్బన్ మోనాక్సైడ్. ఇది మీరు పీలిస్తే చచ్చిపోతారు. టోటల్గా బాడీ అంతటినీ డ్యామేజ్ చేసేస్తుంది అది. అంటే గాలి ద్వారా, మీ ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోనికి వెళ్ళి టోటల్గా రక్తం నుంచి బాడీ అంతటికీ వ్యాపింపజేసేసి, ఎందుకంటే బాడీ అంతటికీ సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు దాన్ని, ఏమండి, టోటల్గా ఈ వ్యవస్థ బాడీలో నరాల ద్వారా, రక్తనాళాల ద్వారా గుండెకు కనెక్ట్ అయ్యాయి అన్ని, బాడీలోని ప్రతి ఆర్గన్. అది అర్థం అవడానికి మీకు ఒక వీడియో చూపిస్తాను, ఎందుకంటే నేను చెప్పడం కన్నా మీరు చూస్తే ఇంకాస్త మీకు అర్థవంతంగా మీకు అర్థమవుతుంది. ఏమండి, అంటే రక్తము ద్వారా రక్తం ఎందుకు వెళ్ళాలి, ఎక్కడికి వెళుతుంది, అది ఏం చేస్తుంది అన్నది ఒకసారి వీడియోలో చూద్దాం. తెలుగు కాబట్టి, అంటే ఇంగ్లీష్లో ఉంది కానీ తెలుగులో మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను అది వేస్తాను. ఒకసారి వేయండి నాన్న, అదొకసారి వేయండి. మనం దీనిలో ప్రతి కణానికి కూడా నిరంతరం ఆక్సిజన్ అందుతూ ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ కణాలు, తద్వారా ఆ శరీర భాగం నశించిపోవడం జరుగుతుంది. అలా జరగకుండా ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ మరియు పోషకాలను అందించడం, అలాగే శరీరంలో తయారైన వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, మెదడులో విడుదలైన కొన్ని హార్మోన్లను శరీరంలోని ఇతర భాగాలకు పంపడం వంటి పనులు చేసే వ్యవస్థ ఒకటి ఉంది. అదే సర్క్యులేటరీ సిస్టమ్, అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. ఈ వ్యవస్థ చిన్నదేమీ కాదు. ఒక మనిషి శరీరంలో ఉండే రక్తనాళాలను అన్నిటినీ తీసుకుని ఒకదాని చివర మరొకదానిని కలుపుకుంటూ వెళ్తే అది 1,00,000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంటే భూమిని 2 సార్లు చుట్టడానికి సరిపోయేంత పొడవు అన్నమాట. ఎంత పెద్ద ప్రసరణ వ్యవస్థ మన శరీరంలో ఉందో అర్థం చేసుకోండి. 6 అడుగులుండే ఒక మనిషిలో 1,00,000 కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయంటే నిజంగా అద్భుతం కదా. అలాంటి ఈ సిస్టమ్ గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ, అది పనిచేసే తీరు గురించి, రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయకూడని తప్పుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. 1 రక్తం, 2 రక్తనాళాలు, 3 గుండె. ఇప్పుడు మనం అసలు రక్తం గుండె నుండి మొదలై మన శరీరం మొత్తం ప్రవహించి తిరిగి గుండెకు చేరుకునే వరకు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ముందుగా గుండె. ఇది సెంటర్లో ఉండి ఏ శరీర భాగం కూడా ఫెయిల్ అవ్వకుండా నిరంతరం రక్తాన్ని అందిస్తూ ఉంటుంది. గుండె కొట్టుకునే వేగం అనేది ఆ జీవి బాడీ సైజుని బట్టి ఉంటుంది. ఏ జీవి బాడీ సైజ్ అయితే పెద్దగా ఉంటుందో వాటి గుండె తక్కువగా కొట్టుకుంటుంది. చిన్నగా ఉండే జీవులకు గుండె కొట్టుకునే వేగం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఒక మనిషి గుండె సుమారుగా 72 సార్లు కొట్టుకుంటుంది. కానీ నీలి తిమింగలం గుండె నిమిషానికి 8 సార్లే కొట్టుకుంటే, ఎలకలా ఉండే షురు అనే జీవి గుండె నిమిషానికి 1200 సార్లు కొట్టుకుంటుంది. మనిషి గుండె ఒకసారి కొట్టుకుంటే సుమారుగా 30 మిల్లీలీటర్ల రక్తం అనేది బయటకు పంపబడుతుంది. ముందుగా మన శరీరంలో అన్ని భాగాల నుండి గుండెకు చేరిన రక్తాన్ని గుండె ఊపిరితిత్తులకు పంపుతుంది. ఈ రక్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి ఉంటుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాగే బయట నుండి వచ్చిన ఆక్సిజన్ అనేది ఈ రక్తంలో చేరుతుంది. అసలు రక్తం గురించి చూసుకుంటే ఒక మనిషి శరీరంలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. అదే అప్పుడే పుట్టిన పిల్లల శరీరంలో 1 కప్పులో సరిపడే రక్తం మాత్రమే ఉంటుంది. ఈ రక్తంలో ప్లాజ్మా,
ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్ కలిసి ఉంటాయి. అంతేకాదు ఐరన్, క్రోమియం, మ్యాంగనీస్, జింక్, లెడ్, కాపర్, అన్నిటికన్నా ముఖ్యంగా బంగారం కూడా ఉంటుంది. దేవుడు ఎన్ని ఒక పెట్టాడో మనిషి చూడండి. మొత్తం రక్తంలో 0.2 మిల్లీగ్రామ్స్ గోల్డ్ ఉంటుంది. వీటిలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎర్ర రక్త కణాలు. ఇవి డిస్క్ షేప్లో ఉండి మన శరీరం అంతా ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. వీటిలో న్యూక్లియై అంటే కేంద్రకం ఉండదు, కాబట్టి ఇవి విభజన చెందలేవు. అంతేకాదు కేంద్రకం లేదు కాబట్టి ఎక్కువ ఖాళీ ఉండడంతో ఆ ఖాళీలో ఆక్సిజన్ని తీసుకువెళ్తాయి. ఒక్క చుక్క రక్తంలో సుమారుగా 50 లక్షల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఒక్కొక్క ఎర్ర రక్త కణం లోపల 27 కోట్ల హిమోగ్లోబిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క హిమోగ్లోబిన్ మాలిక్యూల్ కూడా 4 ఆక్సిజన్ మాలిక్యూల్ని తీసుకువెళ్తాయి. అంటే ఒక్కొక్క ఎర్ర రక్త కణం కూడా 100 కోట్లకు పైనే ఆక్సిజన్ మాలిక్యూల్స్ని తీసుకువెళ్తాయి. దాదాపుగా ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకే బ్రతుకుతాయి. ఆ తర్వాత అవి చనిపోతాయి. కానీ ఎముకల్లో ఉండే బోన్ మ్యారో అంటే మధ్య భాగం నుండి కొత్త ఎర్ర రక్త కణాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇలా ప్రతి సెకనుకు 30 లక్షల ఎర్ర రక్త కణాలు చనిపోతుంటే వాటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తూనే ఉంటాయి. సెకన్కి గుండె కొట్టుకున్న ప్రతిసారి రక్తం రక్తనాళాల్లోకి ప్రవహిస్తుంది. ఈ రక్తనాళాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్టరీస్ అంటే ధమనులు. ఇవి గుండె నుండి రక్తాన్ని మొత్తం శరీర భాగాలకు తీసుకువెళ్తాయి. 2 వెయిన్స్ అంటే సిరలు. ఇవి అన్ని శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేర్చుతాయి. 3 క్యాపిలరీస్. వీటిని తెలుగులో కేశనాళికలు అని అంటారు. కేశం అంటే వెంట్రుకలు. ఈ క్యాపిలరీస్ వెంట్రుకల కన్నా 10 రెట్లు సన్నగా ఉంటాయి. అంటే ఎంత సన్నగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఈ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని పనితీరు గురించి తెలుసుకుందాం. ముందుగా ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్ నింపుకున్న రక్తం అనేది గుండెకు చేరుకుంటుంది. గుండె ఆ రక్తాన్ని ధమనుల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు పంపుతుంది. మంచి రక్తాన్ని ఈ ధమనుల చివర మనం ముందు చెప్పుకున్న సన్నని క్యాపిలరీస్, కేశనాళికలు ఉంటాయి. వీటి గోడలపై ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా రక్తంలోని ఆక్సిజన్ మరియు ఇతర పోషకాలు శరీరంలోని అన్ని కణాలకు చేరుకుంటాయి. అలాగే ఆ కణాలలో జరిగే సెల్యులర్ రెస్పిరేషన్ కారణంగా ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్తో పాటు ఏవైనా వ్యర్థ పదార్థాలుంటే అవన్నీ రక్తంలోకి వచ్చేస్తాయి. ఈ క్యాపిలరీస్కి మరొక చివర సిరలు ఉంటాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్తో కలిసిన చెడు రక్తాన్ని గుండెకి చేరవేస్తాయి. గుండె నుండి అది మళ్ళీ ఊపిరితిత్తులకు చేరుతుంది. ఇదంతా ఒక క్లోజ్డ్ పాత్. ఒకవేళ మనకు ఏదైనా గాయమైనప్పుడు అక్కడ ఉండే రక్తనాళాలు కట్ అవ్వడం వలన దానిలోని బ్లడ్ అనేది బయటకు వస్తుంది. అయితే దీనిని ఆపడానికి లైవ్ కట్ అవ్వలేదులేండి, అక్కడి నుంచి ప్లే చేయండి. చేరుకుని ఒకదానికొకటి అతుక్కుని ఒక పొరలాగా ఏర్పడి రక్తస్రావాన్ని ఆపుతాయి. అంతేకాదు ప్రోటీన్స్ ప్రొజెక్టర్ ఆన్ చేయండి. పడినటువంటి థ్రెడ్స్
ఆ ప్రాంతంలో ఒక మెస్లాగా ఏర్పడడంతో రక్త కణాలు అందులో ఇరుక్కుపోయి రక్తం కారడం ఆగిపోతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ అంతా జరగడానికి, అంటే రక్తం గుండె నుండి బయలుదేరి శరీరం అంతా తిరిగి మళ్ళీ గుండెకి చేరుకోవడానికి సుమారుగా 20 సెకండ్ల సమయం పడుతుంది. అయితే గుండె నుండి వెళ్ళిన రక్తంలో 20% కిడ్నీలకు వెళ్తుంది. ఇక్కడ బ్లడ్లో ఉండే వేస్ట్ని, అలాగే ఎక్కువగా ఉన్న వాటర్ని కిడ్నీలు తొలగిస్తాయి. ఇలా ప్రతి నిమిషానికి అరకప్పు రక్తం అనేది కిడ్నీలలో ఫిల్టర్ అవుతూ ఉంటుంది. 15% బ్లడ్ అనేది మెదడుకు వెళ్తుంది. ఏది ఎలా ఉన్నా కానీ మెదడుకు మాత్రం రక్తం సక్రమంగా అందాలి. కొన్ని సెకండ్లు ఆలస్యమైనా సరే వెంటనే స్పృహ కోల్పోవడం, మెదడులోని కణాలు తిరిగి బాగోలేనంతగా డ్యామేజ్ అవడం జరుగుతుంది. అయితే మెదడుకు వెళ్లే రక్తనాళాలు కూడా మెదడుకి ఒక డిఫెన్సివ్ సిస్టంగా ఉండి కాపాడుతూ ఉంటాయి. దీనిని బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని అంటారు. మెదడుకు వెళ్లే బ్లడ్లో ఏవైనా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే అవి బ్రెయిన్కి చేరకుండా ఈ సన్నని రక్తనాళాలు ఆపుతాయి. అయితే మన శరీరంలో గోర్లు మరియు వెంట్రుకలు వంటివి డెడ్ సెల్స్తో తయారై ఉంటాయి. వీటికి రక్తం ద్వారా పోషకాలు, ఆక్సిజన్ వంటివి అందవలసిన అవసరం లేదు. కానీ మన శరీరంలో లివింగ్ సెల్స్, అంటే బ్రతికున్న కణాలతో తయారై రక్తం చేరుకొని ఒకే ఒక భాగం కంటిలోని కార్నియా. దీనిలో ఎటువంటి రక్తనాళాలు ఉండవు. దానికి కారణం ఏమిటంటే, మనం ఏదైనా చూడాలంటే కంటి కార్నియా అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే మనం క్లియర్గా చూడగలం. కానీ వాటి మీద రక్తనాళాలుంటే అవి చూడడానికి అడ్డుగా ఉంటాయి కాబట్టి కార్నియాకి రక్తం చేరుకోదు. అయితే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా ఉండాలి. మనం ఎక్కువగా జంక్ ఫుడ్స్ వంటివి తింటే పెరిగిపోయిన కొలెస్ట్రాల్, ఫ్యాట్ అనేది ఈ రక్తనాళాలలో గోడల లోపల చేరిపోయి అక్కడ పేరుకుపోతుంది. దానితో ఆ మార్గం చిన్నదైపోవడంతో రక్తం ప్రవహించడం కష్టమవుతుంది. ఇలాంటి ఇరుకైన మార్గం ద్వారా రక్తం పంపడం గుండెకి వస్తుంది అనే దాని గురించి మరొక వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. కంట్రోల్ చేయడానికి సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయి. కానీ మనం ఎక్కువగా స్ట్రెస్కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి స్టిఫ్గా ఈ మాట చూడండి, ఈ మాట స్ట్రెస్కి గురైనప్పుడు అని అంటున్నాడు చూడండి. స్ట్రెస్కి గురైనప్పుడు ఖచ్చితంగా ఆ సంకోచ వ్యాకోచాల్లో ప్రమాదం ఏర్పడి ప్రాణం పోయే పరిస్థితి ఉంది. అంటే దానికి ఏది కారణం? స్ట్రెస్. చిన్నదే ముందే చెప్పాడు. ఇప్పుడు జస్ట్ ఆ మాట పెట్టు మళ్ళీ, ఎందుకంటే అది మనకు అవసరం భవిష్యత్తులో ఈ పాఠంలో. హార్ట్ అటాక్ ఎలా వస్తుంది అనే దాని గురించి మరొక వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అంతేకాదు, ఈ రక్తనాళాలు బాడీలో టెంపరేచర్ని కంట్రోల్ చేయడానికి సంకోచం, వ్యాకోచం చెందుతూ ఉంటాయి. కానీ మనం ఎక్కువగా స్ట్రెస్కి గురైనప్పుడు ఈ రక్తనాళాలు సాగే గుణం కోల్పోయి స్టిఫ్గా మారిపోతాయి. అటువంటప్పుడు కూడా బీపీ పెరిగిపోవడం, ఒక్కోసారి మెదడులో ఉండే సన్నని రక్తనాళాలు చిట్లిపోవడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా స్ట్రెస్కి గురికాకండి. అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ రక్త ప్రసరణ వ్యవస్థ సక్రమంగా జరిగేలా చూసుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం, మాంసాహారం తినే వాళ్ళైతే మాంసాన్ని తగ్గించి చేపలను ఎక్కువగా తినడం, వాటర్ ఎక్కువగా తాగడం, బాడీ వెయిట్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం, యోగా, మెడిటేషన్ వంటివి చేయడం, వేడి నీళ్ళతో స్నానం, అప్పుడప్పుడు డార్క్ చాక్లెట్స్ తినడం, లైట్స్ ఆన్ నవ్వుతూ ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే రక్త ప్రసరణ మానవ దేహంలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ప్రతి చోటికి వెళుతుంది, వెళ్ళిన ప్రతి చోట ఉన్న కల్మషాన్ని కడుగుతుంది, శుద్ధి చేస్తుంది. మర్చిపోకండి, అంటే బైబిల్ భాష శుద్ధి చేయటం అంటే వాళ్ళ భాషలో ఆరోగ్యాన్ని ఇవ్వటం కేవలం సాధనాలు మాత్రమే. ఆక్సిజన్ పీల్చడానికి, రక్తంలో కలపడానికి ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి. వ్యర్థాలన్నీ కూడా బయటకు పంపించడానికి కిడ్నీ పనిచేస్తుంది. ఏమండి, ఇక ఇతరత్ర ముఖ్యమైన పనులను చేయడానికి ఏమో కాలేయం పనిచేస్తుంది, పంపు చేయడానికి గుండె పనిచేస్తుంది. ఇవి యంత్రాలు, మర్చిపోకండి. కానీ ఇవన్నీ చేస్తున్న పని ఏంటంటే రక్త సరఫరా, రక్తాన్ని శుభ్రపరచటం, రక్తాన్ని పంపించటం, రక్తంలో ఆక్సిజన్ కలపటం. ఏమండి, రక్తం ద్వారా వేరు వేరు ప్రదేశాలలో భూమి మీద, అంటే మనిషి మానవ దేహంలో ఉన్న పార్ట్లన్నిటిని కూడా శుభ్రంగా ఉంచటం, ఆరోగ్యవంతంగా ఉంచటం. కనుక ఇదంతటికీ మూలం రక్తం. మర్చిపోకండి, ప్రాణం. దేవుడు ఊరకనే రక్తాన్ని ఎంచుకోలేదండి. నీళ్లు ద్వారా శుద్ధి చేసుకోవచ్చు అన్నాడుగా. యేసు రక్తం ఎందుకు కావాలి? ఏమంటారా, వెళ్ళంటారా, పర్లేదు, అక్కడ ఎర్ర సముద్రం నీళ్ళు ఉంది, సముద్రంలో మొలగండి. ఇక్కడ మీకు బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతం నీరు ఉంది, ఇక్కడ మొలగండి. లేదా సముద్రం లేని వాళ్ళు వీళ్ళు నదుల్లో మొలగండి, గోదావరిలోను కృష్ణ మొలగండి అని చెప్పొచ్చుగా. నో.
నీళ్లు మీ పాపాలను, ఏమండి, బైబిల్ ప్రకారంగా మనిషి చేసే నేరాలను నీళ్లు పరిశుభ్రపరచలేవు, మలినాలను తీసివేయలేవు, పాపాలను తీసివేయలేవు. కేవలం బాప్తిస్మము ద్వారా నీటిలో ములుగుతున్నారు, కానీ నీటిలో ములగటం వల్ల మీ పాపాలు పోవు. అది కేవలం బయటికి కనబడడానికి జరుగుతున్న మీ దేహ సంబంధమైన ప్రక్రియ. మరణిస్తున్నారు, సమాధి చేయబడుతున్నారు, తిరిగి లేస్తున్నారు, కానీ నిజానికి మిమ్ములను పవిత్రులుగా చేసేది ఏదని బైబిల్ చెప్పింది? రక్తం. మిమ్మును ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేసేది ఏది? రక్తం, నీరు కాదు. కనుక రక్తం ఎలాంటి ప్రధానమైన భూమిక పోషిస్తుందో అన్నది మీరు ఆలోచించాలి. అందుకే దేవుడు క్రీస్తు రక్తాన్ని ఎన్నుకున్నాడు. దానికి సంబంధించి ఇందాక ఒక మాట చదువుకొని ఆపేసాం, ఆ మాట మరలా చదువుకుందాం. 5వ అధ్యాయం 12వ వచనంలో 15-18 వచనాలు కూడా చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. అయితే 15వ వచనం, అపరాధము కలిగినట్లుగా కృపావరము కలుగలేదు. ఏమండి, అపరాధము కలిగినట్లుగా కృపావరం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఏళ్ల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన, ఒక మనుష్యుడు, వన్ మ్యాన్, ఒకే మనుష్యుడైన యేసుక్రీస్తు వారు, ఆ ఒక మనుష్యుని కృపచేత దానమును అనేకులకు విస్తరించను. దానం, అది దానం. రేటు పెట్టి మీరేం బ్లడ్ కొనలేదు. ఇక్కడ బ్లడ్ బ్యాంకుల్లో రక్తాన్ని కొనుక్కోవాలి మీరు. కానీ యేసు రక్తం ఉచితం, దానం అన్నారు దాన్ని. దానం అంటే రేటు లేకుండా మనుష్యులకు ఇచ్చేది, ధారపోసేది, ఉచితముగా అందించేదే దానం. అలా యేసు రక్తాన్ని దేవుడు మీకు ఏం చేశారట? దానముగా ఇచ్చాడు అంటున్నాడు. చూడండి, దానముగా అనేకులకు విస్తరించెను. కాబట్టి 18వ వచనం, తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగో కారణమాయనో అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. అదే యేసు మరణం. ఆ మరణం ద్వారా చిందింపబడిన రక్తం. ఇది దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ. నాయన, నీతిమంతుని యొక్క రక్తం ద్వారా మీకు ప్రక్షాళన చేయాలి అనుకుంటున్నాను, మీ యొక్క పాపాలన్నింటినీ కూడా నివారించాలి అనుకుంటున్నాను. అది దేవుడు తీసుకున్న నిర్ణయం. ఏమండి? కాబట్టి ఇప్పుడు మనం ఆలోచించవలసిన ముఖ్య విషయం ఏంటంటే, మొదటిగా మనం అనుకున్నట్టుగా మన పాఠంలోని ముఖ్య అంశం, కనిపించని పాపాన్ని కనిపించే క్రీస్తు రక్తం ఎలా శుద్ధి చేయగలదు? అంటే ఆ రక్తాన్ని నెత్తి మీద పోసేసుకుంటే సరిపోద్దా? స్నానం చేస్తే సరిపోద్దా? లేదా రక్తం ఒంట్లోకి ఎక్కించుకుంటే సరిపోద్దా? లేదా ఒక చుక్క నెత్తి మీద బొట్టుగా పెట్టుకుంటే సరిపోద్దా? ఇంతకీ ఏ ప్రక్రియ ద్వారా మీ పాపాలన్నిటినీ దేవుడు కడగాలనుకున్నాడు? ఆ రక్తం వలన. మీ పాపాలేమో కంటికి కనిపించవు, పాపాలు కనబడవు కదండి. కనుక కనిపించని పాపాలని కనిపించే రక్తం కడగడం ఏంటి? ఎలా సాధ్యం? టైం అయిపోయింది కదండి. నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీక్ దీని విషయాలు పూర్తిగా మీకు చెప్తాను. ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, మీ కుమారుడైన క్రీస్తు వారి యొక్క రక్తము చేత మా మలినాలను, పాపాలను నివారించడానికి మీరు తీసుకున్న గొప్ప సంకల్పం, ఏర్పాటు, అది మాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తండ్రి. ఆ మహనీయుడు రక్తం మా దోషాలను, మా నేరాలను ఎలాగూ శుద్ధి చేయగలుగుతుందో అన్న మా ఈ అన్వేషణలో కేవలం నమ్మకం మాత్రమే కాకుండా ఎలా ప్రభావితం చేయగలుగుతుందన్న విషయాలను మేము గ్రహించగలుగుటకు మాకు కావలసిన నేర్పు కలిగిన వివేకాన్ని బైబిల్ నుండి, మీ మాటల నుంచి మాకు అందించవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.